మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కి నిర్వహించిన ఆరంభ్ టు పినాకిల్కు విశేష స్పందన లభించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి రోజు తమ ఐడియాలను పంచుకొని ఔరా అనిపించిన విద్యార్థులు రెండో రోజు మేనేజ్మెంట్ స్కిల్స్ ని పెంపొందించే గేమ్స్ ఆడారు. ఆరంభర్ టు పినాకిల్ అంటే ప్రారంభం నుంచి శిఖరం వరకు. పేరుకు తగ్గట్టే అంకుర సంస్థల ప్రారంభం నుంచి విజయ తీరం చేరే వరకు అన్ని అంశాలపై ఆస్కీ అవగాహన కల్పించింది. పెట్టుబడులు, సంస్థల నిర్వహణ, వివిధ అంశాలపై సమాచారం అందించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో 150 కళాశాలలకు చెందిన సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. తొలి రోజు అంకుర సంస్థల ఏర్పాటు చేసే ముందు గమనించాల్సిన అంశాలు, ఐడియాలను అంకురాలుగా మార్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను పారిశ్రామిక నిపుణులు విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం దాదాపు 70 మంది విద్యార్థులు తమ స్టార్టప్ ఐడియాలను నిపుణులకు వివరించారు. విద్యార్థులను వ్యాపార దిగ్గజాలుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆస్కీ డీన్ డాక్టర్ నిర్మల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. Incredibly proud of the organizational capability of our students. The registrations are above 1000 and the number of colleges represented is about 150. We are having a pitch deck kind of a startup event where youngsters come up with ideas and they pitch those ideas. There's a time limit of 5 minutes given to them, and if and there's a panel of judges who are themselves startup founders and business leaders, and based on the quality of the ideas there is going to be a prize money about 30,000 rupees which is going to be given to the students. తొలి రోజు స్టార్టప్ పిచ్లకే పరిమితమైన కార్యక్రమం రెండో రోజు మేనేజ్మెంట్ స్కిల్స్ ని కొత్తగా నేర్పేందుకు ప్రాముఖ్యతను ఇచ్చింది. విద్యార్థులకు దాదాపు 17 రకాల గేమ్స్ నిర్వహించింది. బెస్ట్ మేనేజర్స్ కోసం మైండ్ స్క్రిప్ట్, పాటల పోటీలు, డాన్స్, మార్కెటింగ్ స్కిల్స్ ను పెంపొందించేలా బ్రాండ్ స్ట్రోమ్, ఫైనాన్స్ కు సంబంధించి ఫిస్కల్ ఫేస్ ఆఫ్, స్టాక్ గేమ్, AI ఆధారిత ఆటలు నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య, ఆస్కీ జనరల్ డైరెక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా పలువురు ప్రముఖులు స్టార్టప్ల ఆవశ్యకతను వివరించారు. Where we look at youth, we look at the future, and it is a future to be very confident about, both for the country, for our city, and also for ASCII in that order. We are very happy that we are able to put up this show. I really congratulate these young people. But then they are students of management. Management is about organizing things efficiently, economically, and also to make a statement. I think this class of 25-27 have made a big statement, and a big round of applause for the class of 25-27 ASCII. See, there was a basic objective of conducting this event. India has a 140 crores population. It means 70 crores population are below 28. So you can understand, what kind of job we have to create to cater to the these needs of the young. So entrepreneurship, startup is must right now, so that the students can create their own ventures and generate employment among the economy. And in fact, that the Telangana has a vibrant startup ecosystem. A lot of startups are coming up so that is why we wanted to bring together the students and the ecosystem players under the same umbrella, so that it can become a annual celebration of entrepreneurship. విద్యార్థులతో స్టార్టప్లకు సంబంధించిన ఐడియాలను పిచ్ చేసి ఉత్తమంగా ప్రెజెంట్ చేసిన 3 విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం కళాంజలి స్పాన్సర్ చేసిన ఫ్యాషన్ షో ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులు కళాంజలి పట్టు చీరలు, జార్జెట్ చీరలు, కుర్తీలు, కాటన్ డ్రెస్సులు ధరించి ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.